ఖమ్మం పట్టణ శివారు భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి ఇళ్లను ప్రభుత్వ యంత్రాంగం తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో బాధితులు తమను రోడ్డుపై వదిలేశారని ఆవేదనతో ఖమ్మం వైరా రోడ్డుపై ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా బీజేపీ నేతలు ఆందోళనకు దిగ్గా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం వైరా ఆ రోడ్లో అయితే మాత్రం దాదాపు 30 ఎకరాల భూదాన్ భూముల్లో అక్రమంగా నిర్మించారని చెప్పేసి అక్రమ ఇళ్లను అయితే మాత్రం పోలీసులు ఆధ్వర్యంలో అధికారులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ వారికి సంఘీభావంగా బీజేపీ అయితే మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. ఖమ్మం పట్టణ శివారు మామిళ్ళగూడెం రెవెన్యూ ఖమ్మం పట్టణ శివారు వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ ట్రస్ట్ యజ్ఞ బోర్డులో దాదాపు సుమారు 8 ఏళ్ల క్రితం 31 ఎకరాల్లో మాత్రానికి ఖమ్మం పట్టణానికి శివారులో ఖమ్మం పట్టణానికి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో నిర్వాసితులంతా అంటే నిరుపేదలంతా కూడా గ్రామీణ పేదల సంఘంగా ఏర్పడి అక్కడ ఇళ్లు నిర్మించుకున్నారు. కొంతమంది పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. కొంతమంది తాత్కాలిక నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుని 8 ఏళ్లుగా అక్కడ నిర్మాణాలు చేపట్టుకున్నారు. అక్కడ ఆ తర్వాత ఆలస్యంగా నిన్న ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించిన 3000 మంది పోలీస్ సిబ్బంది, ఖమ్మం కార్పొరేషన్ సిబ్బంది, దాంతో పాటుగా అటవీ శాఖ, దాంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖతో పాటుగా రవాణా శాఖ సిబ్బంది, మిగతా ఇతర శాఖల సంబంధించిన రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా మోహరించి తహసీల్దార్లు, ఆర్ఐలు, రెవెన్యూ విఆర్ఓల సహాయక నుంచి అందరూ కూడా అక్కడ మోహరించి వాళ్ళందరినీ కూడా ఇళ్లని ఖాళీ చేసి అక్కడి నుంచి కొంతమందిని ఇళ్ల నుంచి ట్రాక్టర్లు జేసీబీలతో ఇళ్లను తొలగించి అక్కడి నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా పంపించేశారు. ఆ ఖమ్మం పట్టణంలోని టీటీసీ భవన్, దాంతో పాటు అంబేద్కర్ భవన్ లో కూడా నివాసం తాత్కాలికంగా అక్కడ ఉండటానికి ఏర్పాటు చేశారు. ఉండటానికి అంటే ఖాళీ స్థలం అంటే ఆ భవన్ లో ఏర్పాటు చేయడం టీటీసీ భవన్ లో ఉండటంతో ఒక్కసారిగా వాళ్ళకి అసౌకర్యంగా ఏర్పడింది. పూర్తిగా నేను సరిది ఆ అన్నం వండుకోవడానికి, భోజనం చేయడానికి కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కేవలం ప్రభుత్వం నిర్ద్వందంగా అక్కడి నుంచి 31 ఎకరాల్లో ఉన్న సుమారు 800 గుడిసెలు మాత్రం అక్కడి నుంచి తొలగించి వేసిన పరిస్థితి అక్కడ ఆందోళనకరమైన పరిస్థితి. ఇది సంబంధించింది ఇక్కడ ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ వాళ్ళకి ఉన్నారా, తిన్నారా, లేరా, పడుకున్నారా, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని తెలియని పరిస్థితి ఉన్న అగమకి వచ్చి తెలుసుకునేందుకు మాత్రమే అక్కడికి వెళ్ళా బీజేపీ నాయకులు, దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అక్కడికి 2 వరుసలుగా వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో పోలీసులు వాళ్ళకి బీజేపీ నాయకులు నిరసన అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో ఇల్లు కోల్పోయిన వాళ్ళందరూ కలిసి రోడ్డుపైకి వచ్చి ఒక్కసారిగా ఖమ్మం వైరా ప్రధాన రహదారి ఇల్లందు క్రాస్ రోడ్ సమీపంలో ధర్నా దిగారు. టీటీసీ భవన్ సమీపంలో ప్రధాన రహదారిపై ధర్నాకు దిగడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి భారీగా పోలీసులు కూడా సంఘటన స్థలానికి వచ్చి బీజేపీ నేతలను, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరోపక్క మమ్మల్ని తాము నిలువు నీడ లేకుండా చేసి నిన్న ఉదయం నుంచి కూడా కింది నిద్రాహారాలు మానేసి ఉంటే ఈ దాదాపు 8 సంవత్సరాల క్రితం ఇళ్ల నిర్మాణం చేపట్టుకుంటే ఒక్కసారిగా తీసుకొచ్చి ఒక్కరోజు కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ముందస్తు కనీసం ఇంటిమేషన్ లేకుండా తీసుకొచ్చి ఇళ్లన్నీ కూల్చివేశారు, నిర్వాసితులు చేశారు, మేము కట్టుబట్టలతో రోడ్డు మీద వదిలేసిపోయారు. కనీసం మనకి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపెట్టకుండా మాత్రం ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గ చర్యలకు ఒడిగట్టిందంటే మాత్రం బాధితులతో పాటు బీజేపీ నేతలు కూడా ప్రశ్నించే ప్రయత్నం చేసిన సందర్భంలో వాళ్ళని మాత్రం బీజేపీ నేతలను, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను కూడా ఈడ్చుకెళ్లి పోలీసులు మాత్రం అరెస్ట్ చేసి 2 టౌన్, 1 టౌన్, 3 టౌన్ పోలీసులకు మాత్రం తరలించిన పరిస్థితి ఉంది. మరోపక్క ఆ తర్వాత బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒకసారిగా ఎవరైతే నిర్వాసితులు అక్కడ వాళ్ళైతే టీటీసీ భవన్, దాంతోపాటు అంబేద్కర్ భవన్ లో ఉంచిన నిర్వాసితులంతా ఒకసారిగా ఆగ్రహించిన మహిళలంతా కూడా వాళ్ళ ఉన్న ఇంట్లో ఆడ సామాన్లతో సహా 1-2 చెంబులు, చేప, తర్వాత తెపాలలు అంటే వాటి వంట సామాగ్రితో సహా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. ధర్నా చేయడంతో ఒకసారిగా మహిళా పోలీసులు అక్కడ సుమారు 30 నుంచి 40 మంది అక్కడికి దాదాపు సిఐలు, ఖమ్మం పట్టణంలో సిఐలు వివిధ స్టేషన్లో పనిచేస్తున్నారు. ఖమ్మం 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ తో పాటు ట్రాఫిక్, తర్వాత రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది మొత్తం సిఐలు, ఎస్ఐలు సిబ్బంది, కానిస్టేబుల్ సిబ్బంది అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించి బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై మాత్రం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. ఒక పక్క భూదాన్ ట్రస్ట్ బోర్డు సంబంధించిన భూముల విషయంలో పక్క హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. గతంలో వాళ్ళకి తాగునీటి సౌకర్యం, అక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పినప్పటికీ ఇటీవల కాలంలో అక్కడ ప్రైవేట్ ల్యాండ్లలో కూడా ఈ భూదాన్ ట్రస్ట్ భూములకు సంబంధించిన
నిర్వాసితులు కాస్త కొంతమంది ప్రైవేటు ల్యాండ్లలో ఇల్లు నిర్మించారన్న క్రమంతో మాత్రం వాళ్ళు ఈ ప్రైవేట్ వ్యక్తులు కాస్త సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళని నీళ్ళని ఖాళీ చేయించాలని ఒక పక్క జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ తో పాటు అడిషనల్ డీసీపీ చెప్తున్నారు. దీంట్లో కొంతమంది రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. రైట్.